హలో అండి అందరికీ. పండగ రోజు నేను పిల్లలకి ఏం బట్టలు తీసుకున్నానో సరిగ్గా చూపించలేదు కదా వీడియోలో చూడడమే. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నానండి మా పాపకి సెమీ స్టిచ్డ్ అనమాట. సో ఈ థ్రెడ్ నేనే కొని వేసాను, జస్ట్ ఒక జాయింట్ చేసేస్తే సరిపోయిందనమాట. ఇది 600 పడిందండి మీషోలో. దీనికి దుప్పట్టా కూడా వచ్చింది, ఇదిగోండి. సో చాలా లాంగ్ వచ్చిందనమాట, ఇది వేసుకోలేదు తను. ఇది దుప్పట్టా, ఇది క్రాప్ టాప్ యాక్చువల్లీ. అమ్మ బాబాయ్. సో ఇది వచ్చేసి బ్లౌజ్, ఇదిగోండి. బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది, సెమీ స్టిచ్డ్ లెహెంగా విత్ రెడీ టు దుప్పట్టా. ఇది బ్లౌజ్ పీస్ మనమే కుట్టించుకోవాలన్నమాట. ఈ కింద వచ్చేసి నేను లేస్ వేసి కుట్టించానండి, ఇంకింతే పఫ్ హ్యాండ్స్ పెట్టించాను. ఇది మా పాపది, కుట్టుగూరుతో కలిపి 900 అయింది. ఇది కూడా ఇది దసరాకి అనమాట. ఇదిగోండి, ఈ క్లాత్ అప్పుడెప్పుడో నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు తీసుకున్నాను, ఈ ఇంట్లోకి కూడా రాలేదు అప్పుడుది. ఇది సగం ఉంది, ఇంకా సగము ఇట్లా వేయించాను అనమాట. ఇది నా శారీ కొంచెం హెవీగా ఉంటుందని పాపకి స్టిచ్ చేయించాను. సో ఇది కూడా నా శారీయేనండి, లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించాను. ఎదిగే పిల్ల కదా, బట్టలు ఉండాలి అని చెప్పేసి మా పాపకే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను నేను. సో ఇది కట్ వర్క్ ఇట్లా కుట్టారనమాట. ఇదిగోండి, ఇదేమో తన బర్త్డేకి కుట్టించాను, ఇదేమో దసరాకి కుట్టించాను. ఇది కూడా అంతే, సేమ్ కట్ వర్క్ పెట్టేసి చేతులకి అట్లా పెట్టేసి కుట్టించాను. ఇది వచ్చేసి మా బాబుది, ఇది ప్యాంటు, ఇది షర్టు. మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు. ఇది కూడా 1000 రూపాయలు అయిందండి. ఇంత సింపుల్, ఇద్దరికి కలిపి ఆమె 900, ఇది ఒక 1000 రూపాయలు, మొత్తం కలిపి ఒక 1900 సింపుల్గా పండుగకి షాపింగ్ అయిపోయింది. మీరు మీ పిల్లలకి మీరు ఎట్లా షాపింగ్ చేస్తారనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనా అండి? లక్ష్మీ రమణ గోవింద గోవింద.